ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం కలిసి ఒక భారీ శుభవార్తను అందించాయి. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ 2.0 కింద ఇప్పుడు ఒక్కో ఇంటికి ఇచ్చే సాయాన్ని భారీగా పెంచారు. గతంలో కంటే ఇప్పుడు లబ్ధిదారులకు ఎంత ఎక్కువ డబ్బు వస్తుంది, ఆ డబ్బు ఏ రూపాల్లో వస్తుంది, దీనికి సంబంధించిన కొత్త జీవో ఆర్టీ నంబర్ 20లో ఏముంది, ఈ విషయాలన్నీ ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. వీడియోను చివరి వరకు చూడండి, ఎందుకంటే చివర్లో లోన్ వడ్డీ రాయితీ గురించి ఒక ముఖ్యమైన అప్డేట్ ఉంది. కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ మార్గదర్శకాల ప్రకారం 2024 నుండి 25 ఆర్థిక సంవత్సరం నుండి 2028 నుండి 29 వరకు అంటే రాబోయే 5 ఏళ్ల కాలానికి ఈ PMAY-G 2.0 పథకాన్ని అమలు చేయనున్నారు. ఆగస్టు 9, 2024న జరిగిన కేంద్ర క్యాబినెట్ సమావేశంలో దేశవ్యాప్తంగా అదనంగా 2 కోట్ల ఇళ్లను నిర్మించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ పంపిన ప్రతిపాదనలను పరిశీలించి, రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా కొత్త యూనిట్ ధరను ఖరారు చేస్తూ జీవో విడుదల చేసింది. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఒక్కో ఇంటికి ఇచ్చే మొత్తం యూనిట్ ధరను 2,39,000గా నిర్ణయించారు. ఇది ఎలా విడదీశారో ఈ టేబుల్ చూడండి. ఇందులో కేంద్రం వాటా 72,000, రాష్ట్రం వాటా 48,000. అంటే నేరుగా ఇంటి కోసం 1,20,000 అందుతుంది. ఉపాధి హామీ, ఇల్లు కట్టుకునేటప్పుడు 90 రోజుల పని దినాలకు గాను కూలీ డబ్బుల రూపంలో 27,000 వస్తాయి. కేంద్రం 16,200 ప్లస్ రాష్ట్రం 10,800. మరుగుదొడ్డి నిర్మాణం కోసం ప్రత్యేకంగా 12,000 కేటాయించారు. మహిళా సంఘాల రుణం, డ్వాక్రా మహిళలకు 3% అతి తక్కువ వడ్డీతో 80,000 వరకు రుణం ఇస్తారు. ఇవన్నీ కలిపితే మొత్తం 2,39,400 వరకు లబ్ధిదారునికి ఆర్థిక వెసులుబాటు కలుగుతుంది. దీనివల్ల సామాన్యులు అప్పుల పాలు కాకుండా నాణ్యమైన ఇల్లు కట్టుకోవచ్చు. ఇక్కడ లబ్ధిదారులకు మరో గొప్ప అవకాశం ఉంది. ఈ పథకం కింద మంజూరైన ఇళ్లకు ఇచ్చే SHG రుణాలపై ప్రభుత్వం వడ్డీ రాయితీని కూడా భరిస్తుంది. అంటే మీరు తీసుకున్న 80,000 రూపాయల లోన్ పై వడ్డీ భారం ప్రభుత్వంపైనే ఉంటుంది. దీనివల్ల ఆర్థిక భారం తగ్గి, పేద కుటుంబాలు నాణ్యమైన గృహ నిర్మాణం చేసుకునే వీలుంటుంది. ఈ పథకం ఎప్పటి వరకు ఉంటుంది? ఇది 2028 నుండి 29 ఆర్థిక సంవత్సరం వరకు అందుబాటులో ఉంటుంది. కేవలం నగదు మాత్రమే ఇస్తారా? నగదుతో పాటు ఉపాధి హామీ కూలీ కింద పని దినాలను కూడా కల్పిస్తారు. ఏపీలో PMAY-G 2.0 ద్వారా పేదలకు ఇల్లు కట్టుకోవడం ఇప్పుడు మరింత సులభం కానుంది. ఈ 2,39,000 సాయాన్ని సద్వినియోగం చేసుకోండి. మీకు ఈ పథకం గురించి ఇంకా ఏవైనా అనుమానాలు ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. అలాగే మీ గ్రామ సచివాలయంలోని వెల్ఫేర్ అసిస్టెంట్ని సంప్రదించి మరిన్ని వివరాలు తెలుసుకోండి. ఈ ముఖ్యమైన సమాచారాన్ని మీ స్నేహితులకు, సొంతిల్లు లేని పేదలకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని పథకాల వివరాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.